స్నాప్చాట్ ఈ యాప్ గురించి అంతగా పరిచయం అక్కర్లేదు. స్కూల్ నుంచి కాలేజ్, ఉద్యోగులు, ఇంట్లో ఖాళీగా ఉండే మహిళలు, అబ్బో ఇలా చెబితే ఇంట్లో ఉన్న ప్రతి ఫోన్లో కూడా ఈ యాప్ తప్పనిసరిగా ఉంటుంది. ఇక ఈ స్నాప్చాట్ మాటున కొన్ని రకాల దారుణాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక స్నాప్చాట్ అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన సోషల్ మీడియా యాప్లలో ఒకటి. ఇందులో గేమ్స్, ఫోటో, వీడియోస్, స్నాప్ మ్యాప్, ఎంటర్టైన్మెంట్, ఎడిటింగ్ వంటివి ఇలా చాలా రకరకాల ఫీచర్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం యువత మునిగి తేలుతున్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు యువత భవితను ప్రశ్నార్థకంగా మేజర్ దాకా ఈ స్నాప్చాట్ ను దుర్వినియోగం చేసుకుంటున్నారు. స్నాప్చాట్ యాప్ నిజంగా అంత డేంజరా? స్నాప్చాట్ లో మనుషుల వ్యక్తిగత డేటాను చోరీకి గురవుతుందా? స్నాప్చాట్ యాప్ ను మంచి పనుల కన్నా చెడు సావాసాలకు వినియోగిస్తున్నారా? స్నాప్చాట్ ద్వారా సైబర్ క్రైమ్ కు భారీగా ఫిర్యాదులు వెళ్తున్నాయా? స్నాప్చాట్ ను ఎక్కువగా సెక్స్ కోసం వినియోగిస్తున్నారా? ఇలా ఇన్ని ప్రశ్నలకు అవునని సమాధానం వినిపిస్తుంది. ఇంతవరకు ఆన్లైన్ యాప్లలో
చెప్పారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వారి బలహీనతే స్కామర్లకు బలంగా మారుతోంది. దాదాపు ప్రస్తుతం మనం వాడే సోషల్ మీడియా యాప్లో మన స్నేహితులు మాత్రమే కాదు, తెలియని ఎంతో మంది ఉంటారు. అలాంటి వాళ్ళు పలు రకాల స్కామ్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. స్నాప్చాట్ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ వాడుతున్న వారందరికీ పరిచయం అక్కర్లేని యాప్. దీంట్లో గేమ్స్, ఫొటోస్, వీడియోస్, ఎడిటింగ్ లాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. యూత్ ఈ యాప్లో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు యువతను టార్గెట్ చేస్తున్నారు. వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. దీని నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలంటే, ఇక ఎంత పరిచయం ఉన్న వారికైనా పర్సనల్ ఫోటోలు, శృంగార మెసేజ్లు పంపవద్దు. అలాగే వీడియో కాల్స్ చేయవద్దు. అపరిచితులతో పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, బ్యాంకు వివరాలు షేర్ చేయొద్దు. ఈ యాప్ ద్వారా పరిచయమైన వారిని కలవాల్సి వస్తే పబ్లిక్ ప్లేసుల్లో మీటింగ్ పెట్టుకోవడం